హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విక్కీ చిక్కీ. సో చాలా రోజుల తర్వాత మనం ఒక వీడియో చేయబోతున్నాం అన్నమాట. సో యాక్చువల్గా నేను కుకింగ్ చేస్తున్నాను. కుకింగ్ చేసేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందన్నమాట. ఏంటంటే జస్ట్ ఎలాగో కుకింగ్ చేస్తున్నాం కదా, సో వీడియో తీసి పెడితే బాగుంటుందని చెప్పి అలా థాట్ వచ్చి తీస్తున్నాను గైస్. సో నేను ఇప్పుడు ఎలోన్గా ఉన్నాను ఇంట్లో. సో ఎలోన్గా ఉంటున్నాను అన్నమాట. సో మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. ఆఫ్టర్నూన్ అయితే మార్నింగ్ చాయ్ తాగిన, ఆఫ్టర్నూన్ ఏమో ఏమన్నా మ్యాంగో తిన్నా, మ్యాంగో అండ్ స్వీట్ కార్న్ తిన్నా. ఇంకా మార్నింగ్ ఏం తినలేదు. ఇప్పుడు నైట్ అన్నమాట. సో నైట్ టైం వచ్చేసి, సో గైస్ నైట్ వచ్చేసి 8 అవుతుంది. చూడండి 8 అవుతుంది టైము. సో యాక్చువల్గా నాకు ఫ్రూట్స్, నేను ఎక్కువ ఫ్రూట్స్ తినను గైస్. చాలా అంటే చాలా, అసలు నేను ఫ్రూట్ జోలికే పోను తెలుసా. అసలు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి రెండు అసలు తినను. డ్రై ఫ్రూట్స్ అసలు నేను వాటి జోలికే పోను. అలా అని చెప్పి నేను బయట చిరుతిండి అంటానా, చిరుతిండి కూడా ఏమి తినను. నాకు అసలు ఫుడ్ మీద అంత క్రేవింగ్స్ ఏం రావు. ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు చాలా క్రేవింగ్స్ వచ్చేది ఫుడ్ మీద, బట్ ఇప్పుడైతే అలాంటి ఏం లేదు. సో అలా అని ఏం లేదు గైస్. చాలామంది అంటే ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఉన్నాను. సో చాలామంది కెమెరా ముందు వచ్చే ముందు చాలా రెడీ వస్తారు. మనం అలా కాదు, మనం ఎలా ఉంటే అలా చూపిస్తాం మన ఫేస్ అంతే. సో కనీసం ఇప్పుడే స్నానం చేసి వచ్చా, ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి జస్ట్ ఇప్పుడు కుకింగ్ చేద్దామని చెప్పి ఇలా ఉన్నాను. సో కుకింగ్ చేద్దామని చెప్పి ఇలా నాకు థాట్ వచ్చింది కాబట్టి వీడియో తీద్దామని చెప్పి ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను గైస్. సో నాది బ్యాచులర్ లైఫ్ అన్నమాట. సో బ్యాచులర్ లైఫ్ కాబట్టి ఒక్కదాన్నే ఉన్నాను. సో ఒక్కదాని కోసం అని చెప్పి ఇప్పుడు వీడియో తీయాలా సారీ కుకింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాం మనం ఫస్ట్. అదే కదా, మీరు కూడా అలానే ఆలోచిస్తారా బ్యాచులర్గా ఉంటే మాత్రం కింద కమెంట్స్ చేయండి. సో నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను అసలు చాలా రేర్గా వంట చేస్తాను. కుకింగ్ అసలు ఎక్కువ చెయ్యను, కుకింగ్ జోలికే పోను, చాలా తక్కువ చేస్తాను. అలా అని చెప్పి బయట ఫుడ్ కూడా బాగా అవాయిడ్ చేయాలి మనం. బయట ఫుడ్ కూడా ఎక్కువ తినను, నేను చాలా తక్కువ తింటాను. సో బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి, మన హెల్త్కి మంచిది కాబట్టి. అలా అని బయట తింటాను, కానీ మసాలా ఫుడ్ అలాంటిది ఏమి తినను. చాలా రేర్గా తింటాను నేను ఫుడ్, బయట ఫుడ్ కూడా. కుకింగ్ కూడా ఇంట్లో చాలా తక్కువ చేసుకుంటాను. బయట తింటాను, చాలా ఎక్కువ తింటాను, కానీ చాలా అంటే మంచిగా చూసి మంచి రెస్టారెంట్ అలా మంచిగా ఉంటుంది తింటా తప్ప ఎప్పుడు తినను గైస్. సో నేను దబదబా మాట్లాడేస్తున్నాను చెప్పి అలా ఏమంటారు, నేను అలానే మాట్లాడతాను. నాకు మాటలు అంటే మెల్లగా మాట్లాడడం రాదు. సో అలా మాట్లాడుతున్నాను అనమాట. సో గైస్ నాలాగా ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తినకపోతే కింద కామెంట్ చేయండి. సో ఇంకేం తిని బతకాలి మనం? డ్రై ఫ్రూట్స్ తినము, ఎలాగో వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ఏమీ తినము. ఇంకేంటి తినేది? చికెన్ మటన్ తింటా. చికెన్ మటన్ అంటే ఇష్టం నాకు, కానీ లిమిట్స్, ఎక్కువ కూడా కాదు, లిమిట్స్లో తింటాను. సో అలా అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు ఇంట్లో ఏమి లేదు గైస్, చాలానే ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాం కాబట్టి ఏమి తెచ్చుకోను. ఒక్కొక్కసారి తెచ్చుకున్నా కానీ కుకింగ్ మనం కుకింగ్ చేయకుండా ఇంట్లో పెడితే 3-4 డేస్కి ఖరాబ్ అయిపోతుంది, అలా అన్నమాట. సో నా సిచ్యువేషన్ అలానే ఉంటుంది. నేను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే కానీ కుకింగ్ చేయను. నాకు కుకింగ్ చేసేంత ఓపిక ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ చేయాలన్న థాట్ నాకు రాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నాకు కుకింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అమ్మాయిలకి చాలామంది కుకింగ్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ నాకు ఇంట్రెస్ట్ అస్సలకే ఉండదు. కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అస్సలకే రాదు నాకైతే, నిజం చెప్తున్నాను గైస్. అలానే నాకు కుకింగ్స్ రావని అనుకోవద్దు, ఎక్కువ రావు, కొన్ని వచ్చు, కొన్ని రావు మనకి. సో నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, నిన్న నేను క్యారెట్ తెచ్చుకున్నాను తినడానికి అని చెప్పి తెచ్చుకున్నాను, కానీ నేను ఫ్రూట్స్ ఎక్కువ తినను కదా. సో క్యారెట్ అంటే మంచిది కాబట్టి నేను తినడానికి అని తెచ్చుకున్నాను, కానీ తినలేదు. నాకు క్యారెట్ తినడం అంటే, ఫ్రూట్స్ తినడం అంటే చాలా చిరాకు వేస్తుంది, అసలు ఇష్టం ఉండదు. చాలా తక్కువ తింటాను, తక్కువ కాదు, చాలా తక్కువ తింటాను. సో అలా అని నేను నిన్న క్యారెట్ తెచ్చుకున్నాను, అవి అలానే ఉన్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, క్యారెట్ కర్రీ చేద్దాం. కర్రీ అంటే నాకు క్యారెట్ ఎలా చేయాలో తెలియదు, కర్రీ ఎలా చేయాలో తెలియదు, అది ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలియదు. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అది మంచిది వస్తుందా చెడుగా వస్తుందో మనకు తెలియదు, కాబట్టి చూద్దాం ఎలా వస్తుందో. సో ఎక్కిరించద్దు ప్లీజ్ మనకి. సో గైస్ నేను చాలా న్యాచురల్గా ఉంటాను, ఏమి పెట్టుకోను ఫేస్కి, కనీసం స్టిక్కర్ కూడా పెట్టుకోలేదు, కమ్మలు లేవు, మెడలో చైన్ కూడా లేదు, ఏమి లేదు, జస్ట్ నైట్ డ్రెస్ వేసుకున్నాను అంతే. సో సింపుల్గా మన వీడియో చేసేద్దాం గైస్. సో నాలాగా బ్యాచులర్గా కష్టపడే వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. సో బ్యాచులర్ లైఫ్ అంటే ఇలా ఉంటుంది. మనం ఇంటికి పోతే మాత్రం, అసలు నేను ఇంటికి పోతే మాత్రం ఏమి అంటే ఏ పని చేయను, ఇంట్లోనే ఉంటా కానీ ఏ పని చేయను.
సో అంతా మా మమ్మీ మా వదిన మా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు, మా అక్క వాళ్ళు చూసుకుంటారు. అసలు మనం ఏం పని చేయము, ఇంటికి పోతే మాత్రం ప్రశాంతంగా ఉంటాం. సో ఇక్కడంటే మనం కొంచెం పని చేస్తాం కాబట్టి, వర్క్ చేస్తాం కాబట్టి అలసిపోయి మనం కుకింగ్ వీడియోస్ చేయము, కుకింగ్స్ ఎక్కువ చేయము. సో అలా అని మనం ఫస్ట్ టైం క్యారెట్ కర్రీ చేయబోతున్నాము. అది కూడా నేను క్యారెట్ నిన్న ఎందుకంటే తినడానికి తెచ్చుకున్నాను కానీ నేను తినలేకపోతున్నాను. నిజం చెప్తున్నాను, నేను అసలు తినలేకపోతున్నాను గైస్. నాకు క్యారెట్ అంటే ఇష్టం ఉండదు, ఏ ఫ్రూట్స్ ఇష్టం ఉండదు నాకు. ఒకటే మ్యాంగో ఒకటే ఇష్టము, మ్యాంగో సీజన్లో మ్యాంగో ఒకటే తింటాను, ఇంకేం నేను ఫ్రూట్స్ అయితే నాకు ఇష్టం ఉండదు కాబట్టి. సో మ్యాంగో క్యారెట్ తెచ్చుకున్నాను అనమాట. సో క్యారెట్ మనం తినలేకపోతున్నాం, ఎలాగో ఖరాబ్ అయిపోతుందని చెప్పి సో క్యారెట్ కర్రీ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందని చెప్పి చేస్తున్నాను అన్నమాట. సో ఒకసారి యూట్యూబ్లో చూశాను, చాలామంది చాలా రకరకాలుగా పెట్టారు. కానీ ఏమో మనకు నచ్చినట్టు మనం చేసుకుందాము, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాము. అలానే మన ఇంట్లో ఏం లేవనుకోవద్దు. సో గైస్ నేను ఏం చేశానంటే, సో చూడండి చూపిస్తాను మీకు. సో ఇది క్యారెట్ చిన్నగా, అంటే నాకు కట్ చేయడం అంత రాదు. సో ఇది క్యారెట్, ఇది ఏమో ఆనియన్స్, ఇది టమాటా, సో ఇది మిరపకాయలు, ఎండు మిరపకాయలు. సో ఇది అల్లం గైస్, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, నషన్, మా దాంట్లో నసన్ అంటారు. అల్లం పేస్ట్ చేస్తారు చూడండి. దీన్ని నాకు యాక్చువల్గా నాకు ఏమంటారు కుకింగ్స్లో నాకు అంత పేర్లు ఏం తెలియదు. సో ఇది కొంచెం ఫ్లేవర్ ఏమైనా వస్తుందేమో, మంచి ఫ్లేవర్ వస్తుందేమో అని చెప్పి ఇది పెడుతున్నాను గైస్. సో ఇప్పుడు మనం కుకింగ్ వీడియో చేయబోతున్నాము. అది అటరా ఫ్లాప్ వస్తుందో మంచిగా వస్తుందో తెలియదు. సో ఒక సైడ్ రైస్ అయితే పెట్టేస్తాం గైస్. సో చూడండి, ఇంకో సైడ్ నేనేం చేశానంటే చపాతీలు చేసి పెట్టిన ఇవి కాల్చాలన్నమాట. సో గైస్ డైలీ అన్నం తినాలంటే చిరాకు, నాకు ఏడుపు వస్తుంది, అన్నం కడుపులో పోవట్లేదు. సో నిన్న అసలు అన్నమే తినలేదు, చపాతీలు తిన్నా. మా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చపాతీలు తిన్నా, ఇంకా నైట్ అసలు ఏం తినలేదు. ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నా కొంచెం నా కోసం అని చెప్పి. సో చపాతీలు చేసుకున్నారు 2-3. సో ఒక సైడు మనం క్యారెట్ కర్రీ అని, ఇంకొక సైడు మనం ఏం చేద్దామంటే సో చపాతీలు కాల్చుదాం అనమాట. మన ఏమంటాం క్యారెట్ కర్రీయా ఫ్రైయో తెలియదు, ఎలా వస్తుందో చూద్దాం. మీరే చూసేయండి మన వీడియో ఎలా ఉందో. సో ప్లీజ్ గైస్, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. సో చాలామంది ఏం చేస్తారంటే బాగా రెడీ అయ్యి బాగా మేకప్ వేసుకొని వచ్చే వాళ్ళకి మాత్రం లైక్ చేస్తారు. నాలాంటి సింపుల్గా ఉన్న వాళ్ళకి మాత్రం లైక్ చేయరు మీరు, నాకు తెలుసులే, పర్లేదు, లైక్ చేసినా చేయకుండా పర్లేదు గైస్. సో నా మెమరీస్ కోసం నేను చేసుకుంటున్నాను వీడియో. మీరు నచ్చితే మీకు లైక్ చేయండి, లేకపోతే లేదు. సో ఇప్పుడు చూసేయండి మన వీడియో ఎలా ఉంటుందో. సో గైస్ ఇప్పుడు మనం 8-9 అవుతుంది టైము. సో ఎంతసేపు పడుతుందో మన కుకింగ్ వీడియో తెలియదు, మనకి ఎంతసేపు మన కుకింగ్ అవుతుందో తెలియదు కాబట్టి సో చూసేయండి మీరే. సో నేను ఎలా ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు అంతా చేయడం అంటే వీడియోస్ ఎలా అంటే సెల్ఫ్గా ఎలా వీడియోస్ తీయాలో తెలియట్లేదు గైస్. ఎవరైనా ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు మనం సెల్ఫ్గా తీసుకోవాలి కాబట్టి క్షమించేసేయండి సరేనా. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్గా అయితే మనం ఆయిల్ పెట్టుకుందాం అన్నాము, ఆయిల్ వేసుకుందాం ఓకేనా. సో ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమంటారు గైస్, జీలకర్రనా, నాకు తెలియదు, జీలకర్ర అంటారు ఏమంటారు తెలియదు, జీలకర్ర అనుకుంటా సంథింగ్ ఏమో నాకు తెలియదు. సో అది వేసేసుకుందాము ఓకే. సో అవి జీలకర్రన ఏమంటారు నాకు తెలియదు. సో అవి కొంచెం మంచిగా గైస్, మంచిగా ఆయిల్లో కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు వేగాలి. సో నెక్స్ట్ సైడ్ మనం ఏం చేద్దామంటే చపాతీలు ఓకే. సో గైస్ చపాతీలు చేసేటప్పుడు మనం పైనుంచి ఇలా ఆయిల్ వేస్తే భలే టేస్ట్ ఉంటుంది గైస్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా. సో గైస్ చూసేయండి మన వీడియో ఎలా ఉందో. సో సెల్ఫ్గా తీస్తున్నాను కాబట్టి అంత క్లారిటీ రాలేదేమో. సో గైస్ అయితే ఆల్రెడీ మాడినాయి.
మాడాక మనం ఇది వేసుకుందాము. అల్లమా ఏమంటారు గైస్ దీన్ని? నసన్. నసన్ మా దాంట్లో నసన్ అంటారు, మీ దాంట్లో ఏమంటారు తెలియదు నాకు. సో చూసేయండి, నసన్. సో గైస్ ఫోన్ వస్తుంది. తర్వాత మాట్లాడతాం, ఫోన్ వస్తుంది కాబట్టి. సో ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే, ఆనియన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్. జస్ట్ నా ఓన్గా చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చూసినా కానీ వాళ్ళలాగా ఫాలో అవ్వట్లేదు. జస్ట్ నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట క్యారెట్ కర్రీ. ఎలా వస్తుందో చూద్దాం మనం. ఓకే, సో కనిపిస్తుందా గైస్? సో ఎంతసేపు పడుతుందో తెలియదు. జస్ట్ చూపిస్తాను. ఓకేనా, ఎంతసేపు పడుతుందో తెలియదు కాబట్టి చూపిస్తాను. సో గైస్ ఆనియన్స్ అయితే కుక్ అయింది. సో నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకుందాం. ఓకేనా, క్యారెట్. ఓకే, సో చపాతీస్ రెడీ. చిన్న చిన్న చేసేసుకున్నాను. ఓకేనా, సో చపాతీ హాట్ బాక్స్ వేసుకున్నాం. ఓకే, పడిపోయింది. సో గైస్ మనం ఇప్పుడు క్యారెట్ వేసేసుకున్నాం కాబట్టి అవి తొందరగా ఏమంటారు, తొందరగా కుక్ అవ్వాలి కాబట్టి సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, ఓకే, సో మూత పెట్టేసుకుందాం. సో చూడండి, కనిపిస్తుంది మీకు? నా సెల్ఫ్గా చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో ఇలా ఆయిల్ వేసుకోవాలి దాని మీద. చపాతీ మీద వేసుకుంటే బాగా టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం. సో గైస్ ఇలా మనం చపాతీ చేసేటప్పుడు దీంతో ఏమంటారు, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో ఇలా కొట్టాలన్నమాట. ఇగో ఇలా తిప్పాలి. ఓకేనా, ఇలా తిప్పితే
చపాతీ అనేది పొంగుతుంది. చూడండి పొంగింది, చూడండి మంచి పొంగుతుంది అన్నమాట. ఓకేనా గైస్, చూస్తూ ఉండండి మన వీడియోస్. ఓకే, ప్లీజ్ లైక్ 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 లైక్. ఓకే, రెడీ. సో ఇంకో సైడ్ మనం చూసుకుందాం. క్యారెట్ నేను జస్ట్ క్యారెట్ వేసి పెట్టా అంతే, నేను ఇంకా కలపలేదు దాన్ని, జస్ట్ అలా పెట్టా. క్యారెట్ వేసి పైన సాల్ట్ కలిపి పెట్టా అంతే. సాల్ట్ వేసాను అంతే, పైనుంచి ఇది ఏమంటారు మూత వేసేసాను అంతే, ఇంకేం చేయలేదు. జస్ట్ ఇప్పుడు మనం కలుపుదాం. సో బాగా కుక్ అవ్వాలి క్యారెట్, లేకపోతే స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి. చపాతీ ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. ఓకే, గైస్ దీన్ని క్యారెట్ కర్రీ అంటారో లేకపోతే క్యారెట్ ఫ్రై అంటారో నాకు తెలియదు, మీరే పెట్టుకోవాలి నేమ్. ఓకేనా, క్యారెట్ కర్రీ ఆర్ ఫ్రై ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫస్ట్ టైం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. సో పసుపు అయిపోయింది. సో నెక్స్ట్ కారం సరిపడా. సో గైస్ నేను కారం తక్కువ తింటాను. ఓకే, సో నెక్స్ట్ ధనియాల పొడి. ఓకేనా, ధనియాల పొడి అయిపోయింది. సో నెక్స్ట్ కోకోనట్ పౌడర్. ఓకే, కోకోనట్ పౌడర్ వేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది, అందుకే కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ప్రతి ఒక్క కర్రీలో కోకోనట్ పౌడర్ వేస్తే టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ మూత పెట్టుకోవాలి మనం. సో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అప్పుడు కొంచెం వేసాను సాల్ట్, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అలానే 5 minutes మంచిగా క్యారెట్ మంచిగా తగలాలన్నమాట. మొత్తం నేను ఇప్పుడు ఏమేమి వేసానో అవన్నీ తగలాలి, క్యారెట్కి తగలాలి. సో తగిలాక అప్పుడు ఏమంటారు కలుపుదాం కర్రీని. గైస్ ఇప్పుడే స్నానం చేసి వచ్చా కదా, సో వచ్చి కుకింగ్ చేస్తున్నాను. చూడండి గైస్, మొత్తం స్వెట్టింగ్ చూడండి, మొత్తం తడిచిపోయింది బాడీ మొత్తం. స్నానం చేసి కూడా ఏం లాభం లేదు గైస్.
సో ఇలా ఉంటుంది మనతోటి. కర్రీ అయితే స్మెల్ బాగా వస్తుంది, కానీ ఎలా వస్తుందో తెలియదు. సో అది కర్రీయా ఫ్రైయా నాకు తెలియదు. జస్ట్ చూద్దాం ఎలా వస్తుందో, ఫస్ట్ టైం కాబట్టి. సో మీరు కూడా అలాగ ట్రై చేయండి, ఓకేనా? కింద కమెంట్స్ కూడా చేయండి, ఓకే? సో మొత్తం తడిచిపోయింది, ఇగో చూడండి. సో నేను ఎప్పుడు న్యాచురల్గా ఉంటాను, ఎలా ఉంటే అలా చూపిస్తాను కెమెరా ముందు. సో చాలామంది కెమెరా ముందు ఫేస్కి ఇంత పూసుకొని డ్రెస్ వేసుకొని అలా వస్తుంది, కానీ మనం అలా కాదు, మనం ఎలా ఉంటే అలా వస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే మీరు చాలామంది ఫాలో అవుతారు, కానీ మా లాంటి వాళ్ళకైతే చాలామంది ఫాలో అవ్వరు. సో ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో చూసేయండి గైస్, ఇది మనది. సో మనది క్యారెట్ కర్రీ చపాతీ, ఓకే? క్యారెట్ కర్రీ అండ్ చపాతీ ఎలా ఉందో తెలియదు, తిని చెప్తాను, ఓకే? గైస్, మన కుకింగ్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 8:43 అవుతుంది. సో చపాతీలు అయిపోయినాయి, కర్రీ అయిపోయింది, రైస్ కుక్కర్ రైస్ పెట్టేశాను. సో ఇప్పుడు మనం తినడం ఆలస్యం అన్నమాట. సో మన కర్రీ ఎలా ఉందో నేను మీకు చెప్తాను, ఓకే? ఎలా ఉందో, ఎలా బాగుందా బాగలేదని నేనే టేస్ట్ చేసి చెప్తాను. సో ఇలా బడబడ వాగేస్తున్నాను అని అనుకోకండి. చూడండి, మొత్తం స్వెట్టింగ్ వచ్చేసింది గైస్, ఫేస్కి తుడుచుకోవాలి. అమ్మో, ఈ వంట అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే, కాకపోతే అలా చేసినాను అంతే, తప్పదు కాబట్టి చేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు మన టేస్ట్ చూసేద్దాం, ఓకే గైస్? ఫైనల్గా కర్రీ అయితే మంచిగా వచ్చింది, చూడండి ఎంత బాగుంది. కొంచెం మాడినట్టుంది కానీ ఓకేనా? చూడండి ఎంత ఉందో, స్మెల్ భలే వస్తుంది గైస్. సో ఇప్పుడు తిని చూద్దాం, ఓకే? సో గైస్, చపాతీ పెట్టుకున్నాను, సో కర్రీ ఓకేనా? టేస్ట్ చూసేద్దాం, ఓకే? నిల్చొని తింటున్నాను, వీడియోస్ తీసుకోలేవు లేక అలా తీస్తున్నాను అనమాట నిల్చొని. ఇప్పుడు నేను కూర్చుంటాను జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పి ఇలా నిల్చొని తింటున్నాను. గైస్, నిజం చెప్తున్నా, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ బాగుంది. ఇలా ఒక క్యారెట్ తిని చూద్దాం. వావ్, సూపర్. సో గైస్, ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే, మనం ఎలాగో డ్రై ఫ్రూట్స్ తినాం కాబట్టి సో క్యారెట్ తింటే మంచిది హెల్త్కి. సో ఇప్పుడు నుంచి ఏం చేద్దామంటే, ఇలా క్యారెట్ ఫ్రై, దీన్ని ఫ్రై అంటారా? ఇందులో వాటర్ వేయలేదు, సో ఓన్లీ ఆయిల్ వేసి చేశాను కాబట్టి, వాటర్ వేయలేదు కాబట్టి. సో క్యారెట్ ఫ్రై అంటారు కదా, దీన్ని ఫ్రైనే కదా? కింద కామెంట్ చేయండి, ఫ్రైయా క్యారెట్ అనేది, ఫ్రైయా కర్రీ అనేది. సో వాటర్ వేయలేదు కాబట్టి నా భాషలో ఫ్రై అంటారు, మరి మీ భాషలో ఏమంటారు కింద కామెంట్ చేయండి. నిజం చెప్తున్నాను గైస్, ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎప్పుడు క్యారెట్ కర్రీ చేసుకోలేదు, ఫస్ట్ టైం చేసుకున్నాను క్యారెట్ కర్రీ విత్ చపాతీ. సూపర్ వచ్చింది అసలు కాంబినేషన్ అయితే, సూపర్. నిజం చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్. నేను చేసానని అనట్లేదు, బట్ చాలా బాగుంది గైస్, నిజం చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను. నేను ఏమేమి వేసాను ఇంగ్రీడియంట్స్ నేను మీకు చెప్పాను, ఆల్రెడీ చెప్పే వేసాను. సో అవే మనం కర్రీలో ఏం వేసుకుంటామో అవే వేసాను, ఎక్స్ట్రా ఏం వేయలేదు, నిజం చెప్తున్నాను. అదే పసుపు, కారం, ధనియాల పొడి, కోకోనట్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే, ఇంకేం వేయలేదు. కనీసం నేను ఇందులో ఏమంటారు లీవ్స్ ఏమంటారు అవి ధనియాల ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది గైస్, కుకుంబర్ సంథింగ్ కాదు కుకుంబర్ కాదు, గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ధనియాలు ఆకులు, ఏమంటారు గైస్ అది నాకు తెలియదు. ఆ ధనియాల ఆకులు కానీ మళ్ళీ కరివేపాకు కానీ అలాంటివి ఏమి వేయలేదు, సింపుల్గా చేశాను అంతే. చాలా బాగా వచ్చింది, సింపుల్గా చేసినా చాలా బాగా వచ్చింది. సో సూపర్. సో గైస్, ఈ వీడియో ఇంతే మనకి. సో ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నాలాగా బ్యాచిలర్గా ఉన్న వాళ్ళు మాత్రం కింద కామెంట్స్ చేయండి, మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మీ ఇంట్లో కుకింగ్ కింద కామెంట్స్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్
షేర్ చేయడం పర్లేదు, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్యాచులర్ లైఫ్ ఇలా ఉంటుంది. చాలామంది బ్యాచులర్గా బతికే వాళ్ళు ఉన్నారు. సో కింద కమెంట్ చేయండి. ఓకేనా, నాలాగా ఎవరైతే బ్యాచులర్గా ఉంటున్నారో వాళ్ళు కమెంట్ చేయండి.